మైనస్ ఐ ఎఫెక్ట్ ఇంక్రీజెస్. చూడండి ఒకసారి పాయింట్స్ జీఓసిలో వస్తాయి పాయింట్స్. పర్సంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్ ఇంక్రీజెస్, percentage of S character increases, electronegativity increases, minus I effect increases. Minus I effect అంటే ఎలక్ట్రాన్స్ ని అట్రాక్ట్ చేసే నేచర్. కార్బోకాటన్స్ ఎప్పుడు స్టెబిలైజ్ అవుతాయి? ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఉంటే స్టెబిలైజ్ అవుతాయి. కానీ ఇక్కడ ఏముందో చూడండి, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ కెపాసిటీ ఉంది. అంటే ఇట్ ఈస్ ఎ వెరీ అన్స్టేబుల్ కార్బోకాటయాన్. అన్స్టేబుల్ కార్బోకాటయాన్. ఓకేనా? మరి రియాక్షన్ జరుగుతుందమ్మా, ఇది వెరీ వెరీ అన్స్టేబుల్ కార్బోకాటయాన్. చూడండి ఒకసారి, వెరీ వెరీ అన్స్టేబుల్. ఓకేనా? ఇది కొంతమందికి డౌట్ ఉండొచ్చమ్మా, ఇక్కడ చెప్పిన పాయింట్ నేను, ఇక్కడ రెజొనెన్స్ అనేది ఏమీ లేదు, మరి స్టెబిలిటీని ఎలా కంపేర్ చేశారు సార్? పర్సంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్ బేస్ చేసుకొని చెప్పాను. ఈ కార్బన్ హైబ్రిడైజేషన్ ఈజ్ ఎస్పీ. 2 సిగ్మా బాండ్స్ ఉన్నాయి కదా, ఒక సిగ్మా బాండ్, కార్బన్ హైడ్రోజన్ బాండ్, 2 సిగ్మా బాండ్స్ ఉంటే హైబ్రిడేషన్ ఏంటి? ఎస్పీ. ఎస్పీలో పర్సంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్ ఎంతమ్మా? 50%. ఓకేనా? పర్సంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్ ఇంక్రీజెస్, ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజెస్. ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజ్ అయిందంటే ఎలక్ట్రాన్స్ ఇవ్వద్దు, తీసుకుంటుంది, ఎలక్ట్రాన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. ఓకేనా? సో మైనస్ ఐ ఎఫెక్ట్ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఓకేనమ్మా? రైట్. సిఎల్ ఎక్కడికి పోయిందంటారా? సిఎల్ బయట ఉంటుంది. ఓకేనా? సిఎల్ సొల్యూషన్ లోనే ఉంటుంది, అసలు రియాక్షనే చేయదు. సిఎల్ ఎక్కడికి వెళ్తుంది? రియాక్షన్ ఎందుకు చేయదు అనే దానికి నేను రాసి చూపించాను మీకు. అసలు ఈ రియాక్షన్ జరగదు, ఈ బాండ్ బ్రేక్ అవ్వదు. ఒకవేళ బ్రేక్ అయితే రియాక్షన్ ఎందుకు ఫార్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవ్వట్లేదు అని చూపించా రీజన్ నేను. ఓకేనా? రైట్. ఎందుకమ్మా రీజన్ ఏంటి? ఇట్ ఈస్ ఏ వెరీ వెరీ అన్స్టేబుల్ కార్బోకాటయాన్. సో ఇది SN1 రియాక్షన్ లో పార్టిసిపేట్ చేయదు. రైట్. నెక్స్ట్ SN2 చెక్ చేద్దాం. SN2 లో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఉండేది ఒక స్టెప్పే కదా. SN2 లో ఏం చేస్తామమ్మా? ఇన్ SN2 రియాక్షన్ న్యూక్లియోఫైల్ అప్రోచెస్ ఫ్రమ్ బ్యాక్ సైడ్. న్యూక్లియోఫైల్ అప్రోచెస్ ఫ్రమ్ బ్యాక్ సైడ్. ఇదిగో ఈ కార్బన్ అప్రోచ్ అవ్వాలి. అవునా సార్? ఇక్కడ ఆల్ఫా అని హెడ్డింగ్ పెట్టారు, ఎందుకు ఆల్ఫా ఎవరు సార్? ఈ హాలోజన్ అటాచ్ అయిన కార్బన్ ని ఆల్ఫా కార్బన్ అంటారు, దీన్ని బీటా కార్బన్ అంటారు. ఈ ఆల్ఫా కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది కదా, పై బాండ్ ఉంది కదా, అందుకని ఆల్ఫా అన్సాచురేషన్ పెట్టే హెడ్డింగ్. ఓకేనా? రైట్. ఇప్పుడు న్యూక్లియోఫైల్ ఈ కార్బన్ వచ్చి అప్రోచ్ అవ్వాలి. ఓకేనా? న్యూక్లియోఫైల్ ఈ ఆల్ఫా కార్బన్ అప్రోచ్ అవ్వాలి. ఓకే. న్యూక్లియోఫైల్ దగ్గర ఏముంటాయమ్మా? ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఏమున్నాయో చూడండి, ఇక్కడ ఏ ఎలక్ట్రాన్స్ ఇవి? ఏ ఎలక్ట్రాన్స్ అమ్మా? పై ఎలక్ట్రాన్స్. ఏ ఎలక్ట్రాన్స్? పై ఎలక్ట్రాన్స్. పై ఎలక్ట్రాన్స్. ఈ నెగిటివ్ ఎలక్ట్రాన్స్ కి పై ఎలక్ట్రాన్స్ కి మధ్యలో ఏముంటాయి? రిపల్షన్స్ ఉంటాయి. ఏముంటాయి? రిపల్షన్స్. ఇదిగోండి న్యూక్లియోఫైల్, ఇదిగోండి ఇక్కడ ఇలా అప్రోచ్ అవ్వాలని చెప్పి వస్తుంది. అప్పుడు ఈ పై ఎలక్ట్రాన్స్ అనేవి వాటి మధ్య రిపల్షన్స్ ఉంటాయి. ఇదిగోండి ఇలా ఉంటాయి పై ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కూడా. ఇలా ఉంటదమ్మా పై క్లౌడ్ అనేది. దీస్ ఆర్ పై ఎలక్ట్రాన్స్. పై ఎలక్ట్రాన్స్. ఇప్పుడు న్యూక్లియోఫైల్ వచ్చింది అనుకోండి, న్యూక్లియోఫైల్. ఓకేనా? న్యూక్లియోఫైల్ ఇదిగోండి ఈ కార్బన్ అప్రోచ్ అవ్వాలి, ఈ కార్బన్ అప్రోచ్ అవ్వాలి. ఇక్కడ ఏముంటుంది చూడండి, పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయా? ఈ పై ఎలక్ట్రాన్స్ కి న్యూక్లియోఫైల్ కి మధ్య ఏముంటాయి? రిపల్షన్స్ ఉంటాయి. ఏముంటాయమ్మా? రిపల్షన్స్. పై క్లౌడ్ అనేది డీలోకలైజ్ తిరుగుతూ ఉంటాయి ఎలక్ట్రాన్స్ ఆర్బిట్స్ లో. ఓకేనా?
అర్థమవుతున్న పాయింట్? సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా సరే. బట్టి కొట్టకూడదు సబ్జెక్ట్ ని. బట్టి కొడితే మర్చిపోతారు 1 వీక్ తర్వాత. మీనింగ్ఫుల్ గా అర్థం చేసుకుంటే క్లారిటీ ఉంటుంది ఎప్పుడైనా సరే. ఈ పై ఎలక్ట్రాన్స్ ఇదిగోండి ఇలా ఉంటాయి. ఇక్కడ అర్థం స్పేస్ ఉందిగా. కార్బన్, కార్బన్, క్లోరిన్. ఓకేనా? ఇదిగోండమ్మా పై ఎలక్ట్రాన్స్ ఇక్కడ p ఆర్బిటాల్స్ ఉంటాయి కదా ఇలా. ఈ p ఆర్బిటాల్స్ మధ్యలో ఇదిగోండి పై ఎలక్ట్రాన్స్ డీలోకలైజ్ అవుతా ఉంటాయి. ఇక్కడ కూడా పై ఎలక్ట్రాన్స్ డీలోకలైజ్ అవుతా ఉంటాయి. ఇప్పుడు న్యూక్లియోఫైల్ ఏమవ్వాలి? OH మైనస్ ఈ కార్బన్ అప్రోచ్ అవ్వాలి. ఓకేనా? ఎలా అప్రోచ్ అయిందో చూడు ఒకసారి. ఇలా కార్బన్ ఇలా అప్రోచ్ అవ్వడానికి వచ్చినప్పుడు ఇక్కడ చూడండి ఈ పై ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి? రిపల్షన్స్ ఉంటాయా ఉండవా? ఓకేనా అమ్మా? పాయింట్ అర్థమైందా? ఓకే, వెరీ గుడ్. ఆ రిపల్షన్స్ వల్ల న్యూక్లియోఫైల్ రాలేదు అక్కడికి. ఓకేనా? అందుకని మనకి రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేయదు. ఇది అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉందా? ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేయదు. ఎందుకని పార్టిసిపేట్ చేయదు? OH మైనస్ ప్లస్ కార్బన్, కార్బన్ Cl. ఈ పై ఆర్బిటాల్స్ సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ కదా. పై ఎలక్ట్రాన్స్ ఇలా డీలోకలైజ్ అవుతూ ఉంటాయి. దీస్ ఆర్ పై ఎలక్ట్రాన్స్. ఓకేనా? ఈ న్యూక్లియోఫైల్ ఈ కార్బన్ అప్రోచ్ అవ్వాలి. ఈ కార్బన్ సో ఎలా అప్రోచ్ అవుతారు చూడండి. మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి అప్రోచ్ అవ్వాలి. ఫ్రంట్ సైడ్ నుంచి వద్దాం అనుకోండి, దీని మీద లోన్ పేర్స్ ఉంటాయి. చూడండి దాని ప్రాబ్లం మీరు అర్థం చేసుకోండి. అంత ఇబ్బంది పడుతుందో చూడండి. అంత ఇబ్బంది పడితే రియాక్షన్ చేయడం అవసరమా దానికి? ఈ కార్బన్ అయితే అటాక్ అవ్వచ్చు, కానీ ఇక్కడ చేయలేదుగా. ఈ కార్బన్ మీద చేయాలి. ఓకేనా? ఇదిగోండి ఈ కార్బన్ మీద, దీని మీద చేయాలి. డిఫికల్ట్. ఓకేనా? డ్యూ టు రైట్. వినైల్ క్లోరైడ్ are not participated in SN2 reactions due to repulsions between nucleophile and pi electrons. Repulsions between nucleophile and pi electrons of alpha carbon. Amma rayacha point rayacha. Very good. Okay na? ఇప్పుడు ఈ రెండిట్లో ఎవరికైనా డౌట్ ఉందా చూడండి ఒకసారి. SN1 జరగలేదు, SN2 జరగలేదు. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఇది ఎందుకనంటే ఈ పాయింట్ ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ PDF మెటీరియల్ ఉంటుంది, కానీ ఇది ఈ డయాగ్రామ్ ఉండదు. కాబట్టి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి కంపల్సరీగా. ఇలాంటివి చూస్తే బాగా క్లారిటీ వస్తుంది సబ్జెక్ట్ ఎప్పుడైనా. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. సెకండ్ పాయింట్ ఆల్ఫా అన్సాచురేషన్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ బీటా అన్సాచురేషన్, very very important. Beta unsaturation. Beta unsaturation. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అది CH2 డబల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH2 Cl.
దీన్ని ఎలైల్ క్లోరైడ్ అంటారు. ఎలైల్ క్లోరైడ్. ఎలైల్ క్లోరైడ్ ఫస్ట్ ఇయర్ లో మీరు చదువుకుంటారు ఇవన్నీ. ఎలైల్ క్లోరైడ్ ఈజ్ మోర్ స్టేబుల్ డ్యూ టు రెసినెన్స్ అని చెప్పి పాయింట్స్ వస్తూ ఉంటాయి. సరే, బీటా అని ఎందుకు అన్నారు సార్? ఇట్ ఈజ్ ఏ ఆల్ఫా కార్బన్. ఇట్ ఈస్ బీటా కార్బన్. ఈసారి బీటా కార్బన్ దగ్గర డబుల్ బాండ్. సో బీటా అన్సాచురేషన్. ఓకేనా? ఇలాంటివి ఉన్నప్పుడు రియాక్షన్స్ జరుగుతాయా జరగవా? ఫస్ట్ SN1 డిస్కస్ చేద్దాం. SN1 లో ఏం చేయాలమ్మా? ఫస్ట్ స్టెప్ లో ఫార్మేషన్ ఆఫ్ కార్బో క్యాటయాన్. ఫార్మేషన్ ఆఫ్ కార్బో క్యాటయాన్. కార్బో క్యాటయాన్ ఫామ్ అవ్వాలంటే ఏం చేయాలి? కార్బన్ క్లోరిన్ బాండ్ బ్రేక్ చేయాలి. ఓకేనా? రివర్సిబుల్ కదా? CH2 డబల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH2 Cl. ఈ బాండ్ బ్రేక్ చేయాలి. ఈజ్ ఎ రివర్సిబుల్ రియాక్షన్. ఫస్ట్ స్టెప్ ఈ స్లో స్టెప్ అని చెప్పుకుంటాం కదా. CH2 డబల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH2 ప్లస్ కార్బోకాటయాన్ ఫామ్ చేసాం. ఇప్పుడు రియాక్షన్ జరుగుతుందా లేదా ఎలా డిసైడ్ చేయాలి? ఇది మోర్ స్టేబుల్ అయితే రియాక్షన్ ఫార్వర్డ్ డైరెక్షన్ జరుగుతుంది రియాక్షన్. ఇది లెస్ స్టేబుల్ అనుకోండి స్లోగా జరిగింది. ఇది వెరీ అన్స్టేబుల్ అనుకోండి రియాక్షన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్కి వచ్చేస్తుంది. ఇది మోర్ స్టేబుల్ లెస్ స్టేబుల్ కంపేర్ చేయి కాస్ట్లో. ఏ ఫ్యాక్టర్ ఉంది ఇందులో? ఏముంది? డబల్ బాండ్ సింగిల్ బాండ్ పాజిటివ్ చార్జ్. ఏ కాంజుగేషన్ అది? వెరీ గుడ్, హై పాజిటివ్ కాంజుగేషన్. ఏ కాంజుగేషన్ ఉందమ్మా? హై పాజిటివ్ కాంజుగేషన్. CH డబల్ బాండ్ CH2. ఇలా సింబల్ రాసామంటే మీనింగ్ ఏంటి? రెజనెన్స్. రెజనెన్స్ ఉంటే మోర్ స్టేబుల్ గా, మరి మోర్ స్టేబుల్ అయితే రియాక్షన్ ఏమవుతుంది? ఫాస్ట్ గా జరిగింది రియాక్షన్. ఓకేనా? అర్థమవుతుందా అమ్మా? ఎలైల్ క్లోరైడ్ ఈజ్ మోర్ రియాక్టివ్ టువర్డ్స్ SN1 reaction due to more stable carbocation. More stable carbocation. More stable carbocation. ఓకేనా అమ్మా? పాయింట్ అర్థమైందా? రైట్, నెక్స్ట్ SN2 కంపేర్ చేద్దాం. SN2 ఎలా కంపేర్ చేయాలి సార్? ఫస్ట్ న్యూక్లియోఫైల్ ఏం చేస్తున్నాం? బ్యాక్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతుంది కదా. OH మైనస్ ప్లస్ CH2 డబల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH2 Cl. ఈ న్యూక్లియోఫైల్ ఇదిగోండి ఈ కార్బన్ అప్రోచ్ అవ్వాలి. ప్రీవియస్ లాగా ఇక్కడ రిపల్షన్స్ ఏమీ లేవు. ఇక్కడ పై బాండ్ ఏమైనా ఉందా? అడ్జసెంట్ కార్బన్ మీద ఉంది. కానీ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఈ కార్బన్ దగ్గరే డబుల్ బాండ్, అది ఆల్ఫా, ఇది బీటా, అంటే రిపల్షన్స్ ఏమీ లేవు. మరి రియాక్షన్ జరుగుతుందా సార్? జరుగుతుంది. రిపల్షన్స్ లేవుగా, రియాక్షన్ జరిగిద్దిగా. కానీ బాగా జరుగుతుంది అంటే ఇక్కడ రియాక్షన్. ఎందుకని సార్ రియాక్షన్ బాగా ఎందుకు జరుగుతుంది? ఇంత స్టెబిలిటీ ఫ్యాక్టర్స్ ఇక్కడ ఏమున్నాయి? CH2 Cl. నిన్న మీకు SN2 రియాక్షన్స్ చెప్పేటప్పుడు ఒక చిన్న పాయింట్ చెప్పానమ్మా. ట్రాన్సిషన్ స్టేట్ దగ్గర ఒక చిన్న పాయింట్ చెప్పాను. వేకెంట్ p ఆర్బిటాల్ ఉంటుందని చెప్పాను. SN2 reactions, transition states are formed. Transition state hybridization is sp2. sp2 means pz orbital is vacant అని చెప్పి రాసి చూపించాను నేను. గుర్తుందా పాయింట్? అది వేకెంట్ p ఆర్బిటాల్ గుర్తుందా?
ట్రాన్సిషన్ స్టేట్ దగ్గర పాయింట్ మర్చిపోవద్దని చెప్పాను అందరినీ. ఇక్కడ యూజ్ చేస్తాం ఆ పాయింట్. ఆ వేకెంట్ p ఆర్బిటాల్ దీని లోపల ఏముంది? ఆల్ఫా కార్బన్ లో ఏముంది? వేకెంట్ p ఆర్బిటాల్. ఓకేనా? ట్రాన్సిషన్ స్టేట్ రాస్తాం కదమ్మా. ట్రాన్సిషన్ స్టేట్ రాసినప్పుడు ఇందులో వేకెంట్ p ఆర్బిటాల్ ఉంటుంది. ఆ వేకెంట్ p ఆర్బిటాల్ తో ఇదిగోండి ఈ పై ఎలక్ట్రాన్స్, పై బాండ్ ఉంది కదా, ఈ పై ఎలక్ట్రాన్స్ రెజనెన్స్ లో పార్టిసిపేట్ చేస్తాయి. ఓకే, సో అందుకే రియాక్షన్ బాగా ఫాస్ట్ గా జరుగుతుంది. రీజన్ ఏంటమ్మా? రీజన్ రాసినాను చూడండి. ఎల్లైల్ క్లోరైడ్, ఎల్లైల్ chloride is more reactive towards SN2 due to overlapping or resonance, due to overlapping or resonance between vacant p orbital and pi electrons. ఓకేనా? అది రీజన్. అక్కడ డయాగ్రామాటికల్ గా చూపించడానికి ఏం కుదరదమ్మా, ఎందుకంటే ఆ వేకెంట్ ఆర్బిటాల్ అనేది కంప్లీట్ గా ఉండదు. చెప్పాను కదా నిన్న క్లాస్ లో, పార్షియల్ గా వెకేట్ అవుతా ఉంటుంది. నిన్న క్లాస్ లో కూడా చూపించాను డయాగ్రామ్. ట్రాన్సిషన్ స్టేట్ లో డయాగ్రామ్ కూడా చూపించాను నేను క్లియర్ గా. ఫస్ట్ ఇలా ఉంటుంది. ఓకేనా? కొంత ప్రోగ్రెస్ జరిగిన తర్వాత ఇదిగోండి ఇలా పార్షియల్ గా వెకేట్ అయిపోతా ఉంటుంది, ఇలా వచ్చేస్తుంది. అంటే ఒకేసారి జరగదు ఈ ప్రాసెస్ అంతా. ఫస్ట్ ఇలా ఉన్న బాండ్ కాస్త కొంత అలా వెకేట్ అయిపోతా ఉంటుంది ఈ ఆర్బిటాల్. ఇది వెకేట్ అయ్యే టైంలో పై ఎలక్ట్రాన్స్ వచ్చి స్టెబిలైజ్ చేస్తూ ఉంటాయి. అర్థమవుతుందా? అలా జరిగిద్ది. అదేంటంటే మనం క్లియర్ గా అలా డయాగ్రామాటికల్ గా రాయడానికి కుదరదు, అందుకని ఆ పాయింట్ చెప్పాను. Allyl chloride is more reactive towards SN2 due to resonance between vacant p orbital and pi electrons. Vacant orbital దీనిలో ఉంటుందమ్మా. ఓకేనా? ఇవి పై ఎలక్ట్రాన్స్. సిమిలర్ ఇలాంటిదే ఈ కేసులో ఎలా జరిగింది ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ కంప్లీట్ గా రాస్తాము, ఇక్కడ పార్షియల్ గా రాస్తాం. సార్ చూడండి పాయింట్స్ అని. ఓకేనమ్మా? రైట్, నెక్స్ట్ వన్. బీటా అన్సాచురేషన్ డిస్కస్ చేసాం మనం. నెక్స్ట్ వన్ alpha substitution. Alpha substitution. ఆల్ఫా సబ్స్టిట్యూషన్. జాగ్రత్త వినాలమ్మా పాయింట్స్. ఇది కూడా ఆర్ఎక్స్ సబ్స్ట్రేట్ లోనే, ఆర్ఎక్స్ లోనే ఇది కూడా. ఫర్ ఎగ్జాంపుల్ CH3 CH2 O CH2 Cl ఇలా ఇచ్చాడమ్మా కాంపౌండ్. SN1 SN2 రియాక్షన్ లో ఇది ఎలా పార్టిసిపేట్ చేస్తుందో మనం కంపేర్ చేయాలి.
ఆల్ఫా, ఇట్ ఈజ్ ఏ ఆల్ఫా కార్బన్. ఈ ఆల్ఫా కార్బన్ కి ఇదంతా కూడా సబ్స్టిట్యూట్ అయింది. సో ఇట్ ఈస్ కాల్డ్ ఆల్ఫా సబ్స్టిట్యూషన్. ఈ ఆల్ఫా కార్బన్ కి ఇదిగోండి ఈ గ్రూప్ అంతా, ఈ ఈథర్ గ్రూప్ అంతా కూడా కనెక్ట్ అయింది. సో ఇట్ ఈజ్ ఏ ఆల్ఫా సబ్స్టిట్యూషన్. ఓకేనా? సరే, ఫస్ట్ SN1 తీసుకుందాం. SN1 లో ఏం చేయాలమ్మా? ఫస్ట్ స్టెప్ లో SN1 రియాక్షన్ లో ఫస్ట్ స్టెప్ లో ఏం చేస్తాం? ఫార్మేషన్ ఆఫ్ కార్బో క్యాటయాన్ ఫామ్ చేస్తాం కదా. ఓకేనా? అంటే కార్బన్ కి క్లోరిన్ కి మధ్య ఉన్న బాండ్ ఏం చేయాలి? బ్రేక్ చేయాలి. బ్రేకింగ్ ఆఫ్ CX బాండ్, ఫార్మేషన్ ఆఫ్ కార్బో క్యాటయాన్ CH2O CH2 ప్లస్ కార్బో క్యాటయాన్ ఫామ్ అయింది. ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలి? ఇది మోర్ స్టేబుల్ లెస్ స్టేబుల్ మనం కంపేర్ చేయాలి. మోర్ స్టేబుల్ లెస్ స్టేబుల్, ఏమైనా రెజనెన్స్ ఉందా చూడండి ఇక్కడ. లోన్ పేర్ పాజిటివ్ కాంజుగేషన్. ఏ కాంజుగేషన్ ఉంది? లోన్ పేర్ పాజిటివ్. మనం ప్రీవియస్ అంటే కూడా ఇది పవర్ఫుల్. CH2 డబల్ బాండ్ ప్లస్